నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. నేను మీ భవాని. ఇది జూన్ 2. మరి జూన్ 2 అంటే మనందరికీ తెలుసు తెలంగాణ ఫార్మేషన్ డే. మరి అలాంటి తెలంగాణ ఫార్మేషన్ డేలో చాలామంది వాళ్ళ పాత్రలు అయితే వాళ్ళు పోషించడం అనేది జరిగింది. మరీ ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అయితే చాలామంది ఉద్యమకారులు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అయితే దుర్గం భాస్కర్ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న నమస్తే. సో ఏంటి మరి మీరు ఉద్యమంలో రావడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా నేను హైదరాబాద్కి వచ్చింది ఒక గ్రూప్ 1 అధికారి కావాలన్న ఆలోచనతో 2003లో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన ఫ్రెష్గా అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది గ్రూప్ 1 కోసం. ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్లై చేసి గ్రూప్ 1 అధికారిని కావాలనే ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చి గ్రూప్ 1 కొంత ప్రిపేర్ అయ్యి మళ్ళీ దాని తర్వాత బయట ఉండడము, రూమ్లలో రెంట్ తీసుకొని ఉండడము, ఇదంతా ఆర్థికమైన భారం పడుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఉస్మాన్ యూనివర్సిటీలోకి వెళ్ళి ఒక పీజీ కంప్లీట్ చేస్తూ పీజీతో పాటు గ్రూప్ 1 ప్రిపేర్ కావాలని ఆలోచనతో అక్కడైతే పెద్ద లైబ్రరీ ఉంటుంది, చాలామంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఉంటారు, ఒక విద్యా వాతావరణం ఒక యూనివర్సిటీలో ఉంటుందని ఆలోచనతో నేను 2003 నుంచి యూనివర్సిటీలో పీజీలో 2004 నుంచి 6 వరకు పీజీ జరిగింది. ఎప్పుడైతే యూనివర్సిటీకి పోయినామో అంటే యూనివర్సిటీ అసలు డిగ్రీ నేపథ్యంలోనే మాకు ఉద్యమ నేపథ్యం ఉంది, విద్యార్థి ఉద్యమం. అప్పటికే బహుజన స్టూడెంట్ ఫెడరేషన్లో కాన్శ్రామ్ గారి ఆలోచన విధానంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో బహుజన స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేస్తున్నాం ఆదిలాబాద్లో డిగ్రీ చదువుతున్నాం. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి ఎప్పుడైతే పోయినామో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులలో ఆ పరిస్థితుల రీత్యా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలు మేమందరం పనిచేయడం. ఆ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఏ రాజకీయ పార్టీ జెండాలు మోయకుండా ఒక స్వతంత్ర ఎజెండాతోటి ఒక ఉద్యమ ఎజెండా ఏది అంబేద్కర్ పూలే భావజాలంతో కూడిన ఆ ఎజెండా ఉంటే ఆ ఎజెండాలో భాగంగా మేమందరం కూడా ఆ రోజు అక్కడ ఉన్న మతోన్మాద విద్యార్థి సంఘాలకు వ్యతిరేకంగా అందరం పోరాడతాం. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంతో మేమందరం కూడా మా ప్రొఫెసర్లు చాలామంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు కోదండరాం సార్ కావచ్చు, గంట చక్రపాణి సార్ కావచ్చు, ప్రొఫెసర్ మల్లేశం కావచ్చు, లింబాద్రి సార్ కావచ్చు, ఇట్లా అనేక మంది, దివంగత కృష్ణారెడ్డి సార్ కావచ్చు, ఇట్లా చాలామంది ప్రొఫెసర్ శ్రీనివాసులు సారు, ఇట్లా సింహాద్రి సారు, పిఎల్ విశ్వేశ్వరరావు సారు, ఇట్లా అనేక మంది ప్రొఫెసర్లు వాళ్ళందరితో అనేక సభలు సమావేశాలు వాటన్నిటిలో కూడా ఆ పాల్గొంటూ ఆ సదస్సులను ఆర్గనైజ్ చేస్తున్న క్రమంలో కంప్లీట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నుంచి తెలంగాణ విద్యార్థి సంఘానికి షిఫ్ట్ కావడం జరిగింది. ఎందుకు అంటే నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సాధించాలనే స్పష్టత ఆ 2 ఏళ్ళ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ప్రయాణంలో వచ్చింది. 2006లో తెలంగాణ విద్యార్థి సంఘం ఏర్పడితే మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘంగా ఎప్పుడైతే జార్జ్ ఫెర్నాండెస్ గారిని దివంగత గద్దరన్న గారిని ఉస్మాన్ యూనివర్సిటీకి పిలిపించి అటు తెలంగాణ విద్యార్థి సంఘం మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అందరం కలిసి ఆర్ట్స్ కాలేజ్ ముందు చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక 30-40 వేల మందితోటి ఇండిపెండెంట్గా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఆ రోజు మేము ఆ సమావేశం నిర్వహించి దొరల పటేళ్ల తెలంగాణ మాకొద్దు, దళిత బహుజన తెలంగాణ కావాలి అనే నిదానంతో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం. అదేవిధంగా గద్దరన్న శాంతియాత్ర చేస్తుంటే ఇదే గన్పార్క్ నుంచి ఈ గన్పార్క్ నుంచే గద్దరన్న శాంతియాత్ర ప్రారంభించి ఆ రోజు తెలంగాణ ఉద్యమం కొంత స్తబ్దతలో ఉండే. ఆ స్తబ్దతలో ఉన్న క్రమంలో గద్దరన్న ఆ స్తబ్దతను ఛేదించాలని చెప్పేసి ఏదైతే బుద్ధుని జెండా పట్టుకొని శాంతియుత మార్గంలో, ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, తెలంగాణ అన్నులను అందరినీ కూడా అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఎన్కౌంటర్ల పేరుతోటి అణచివేస్తూ ఉన్నారు, ఒకవైపు అసాంఘిక శక్తులని నక్సలైట్లని ఇట్లా అనేక పేర్లతోటి తెలంగాణ ఉద్యమ గొంతును అణచివేసే ప్రయత్నం ఆ రోజు జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగింది, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆనాడున్న పరిస్థితులు అయితే చేశారు. ఆ స్తబ్దతను ఛేదించడానికి తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక కవిగా, గాయకుడిగా, ప్రజా యుద్ధ నౌకగా గద్దరన్న ముందుకొచ్చి మనుగూరు నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి మనుగూరు నుంచి మొదలుకుంటే మందమరి వరకు బెల్లంపల్లి వరకు మొత్తం సింగరేణి ప్రాంతం మొత్తం కూడా ప్రతి బాయ్ టు బాయ్ బొగ్గుబాయ్, బాయ్ అంటే బాయ్ టు బాయ్, బొగ్గుబాయ్ టు బొగ్గుబాయ్ అని చెప్పేసి ఒక శాంతియాత్రను చేస్తే ఆ శాంతియాత్రలో మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నాయకులుగా, తెలంగాణ విద్యార్థి సంఘం నాయకులుగా అనేక కవులు, కళాకారులు, జర్నలిస్టులు, మేధావులు అందరితో పాటుగా మేమందరం కూడా దాంట్లో భాగస్వామ్యం. ఎప్పుడైతే ఒక్కసారి ఆ పాదయాత్రలు పోవడం జరిగిందో తెలంగాణ ప్రజల బతుకు చిత్రం, తెలంగాణ ప్రజల ఆవేదన, తెలంగాణ కార్మికులు, సింగరేణి కార్మికులు పడుతున్న ఆవేదన, ఇదంతా కూడా చాలా స్పష్టంగా కళ్ళకు కలవడ్డప్పుడు ఉద్యమమే మా జీవితం, తెలంగాణ రాష్ట్ర సాధనే దీనికి పరిష్కారం అని చెప్పేసి అంటే ఒక ఆలోచన ఉంది. నేను ఒక గ్రూప్ 1 అధికారి కావాలని హైదరాబాద్కి వచ్చినాం. గ్రామీణ నేపథ్యం నుంచి, దళిత నేపథ్యం నుంచి, అనేక కష్టాల నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. వచ్చిన తర్వాత నిజంగా నేను కనుక నా స్వార్థం గురించి ఆలోచించుంటే నేను ఒక గ్రూప్ 1 అధికారిగా ఖచ్చితంగా స్థిరపడేవాడిని. నా తోటి చదువుకున్న వాళ్ళు చాలామంది ఇలా గ్రూప్ 1 ఆఫీసర్గా ఉన్నారు, గ్రూప్ 2 ఆఫీసర్గా ఉన్నారు, లేదా ప్రొఫెసర్లు అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ మాకు అప్పుడు ఆలోచన వచ్చింది, నేను ఒక్కడిని ఉద్యోగం సాధించుకుంటే అది నా ఒక్కరికి ఉపయోగపడుతుంది, లేదా నా కుటుంబానికి ఉపయోగపడుతుంది. కానీ నాలాంటి లక్షలాది మంది యువత ఇవాళ నిరుద్యోగంతో, సమస్యలతోటి ఏదైతే మన ఉద్యోగాలను, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉద్యోగాలను
అదేవిధంగా నిధులను నియామకాలను అదేవిధంగా వనరులను సీమాంధ్ర పాలకులు తరలించకపోతూ ఉంటే మనకు న్యాయం ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమ చరిత్రను అర్థం చేసుకున్న తర్వాత అది 69 అమరవీరుల చరిత్ర కావచ్చు, 69 విద్యార్థి ఉద్యమకారుల చరిత్ర కావచ్చు, లేదా అంతకంటే ముందు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు. ఆ ఉద్యమ నేపథ్యం అర్థమైన తర్వాత నాకు ఒక్కో రోజు కూడా నేను ఉద్యోగం చేయాలని ఆలోచన నాకు రాలేదు. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తే నేను ఒక్కడిని బాగుపడతాను. కానీ నాలాంటి లక్షలాది మంది యువత ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరు నా వెనుక వచ్చే తరం, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు, వాళ్ళందరికీ మనం ఏం చేయగలుగుతాము? సో తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యం అనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సాధన, దాంతోపాటు ఆ తెలంగాణ అణగారిన కులాలకు, సబ్బండ వర్ణాలకు, కుల మతాలకు అతీతంగా అందరికీ ఉపయోగపడే తెలంగాణ, ఒక సామాజిక న్యాయంతో కూడుకున్న ఒక సామాజిక తెలంగాణ ఉండాలి. నిజంగా మేము ఆ లక్ష్యంతో వచ్చినాం ఇక్కడికి. రైట్. సో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతోమంది మరణించిన వాళ్ళు ఉన్నారు, అమరవీరులు. మరి అలాంటి అమరవీరులను ఇప్పటిదాకా ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించలేదు. మరి ముఖ్యంగా మనం చూసాం కూడా, ఎందుకంటే గతంలో వాళ్ళు అన్నారు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి, లేకపోతే అదే ఉద్యమకారులను తీసుకొచ్చి వాళ్ళకి పదవులు ఇస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు. కానీ అలాంటివేవి కూడా ఈ రోజు దాకా జరగలేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక మాట చాలా స్పష్టంగా, కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఉద్యమ నేపథ్యం నుంచి మొదలుకుంటే భక్తి రాజకీయ పార్టీగా మారిన తర్వాత సావు నోట్లు తలకాయ పెట్టి నేనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినని చెప్పేసి ఒక తప్పుడు చరిత్రను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసి, తెలంగాణ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేసి, ఒకవేళ నిజంగా కేసీఆర్ ఒక్కడే తెలంగాణ తెచ్చి ఉంటే కనుక నేనైతే ఏ రోజు టీఆర్ఎస్ జెండా మోయలే, ఏ రోజు టీఆర్ఎస్ పార్టీలో పనిచేయలే. మన నాలాంటి ఒక గ్రూప్ 1 అధికారి కావాలని చెప్పేసి కలలు కానీ హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టిన ఒక విద్యార్థి, ఒక సాధారణ విద్యార్థి ఎందుకు తన జీవితాన్ని ఒక దశాబ్ద కాలం పాటు త్యాగం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను ఒక్కడనే కాదు కదా, నాలాంటి వందలాది మంది విద్యార్థులు. ఇలా ఇందాక మీరు మిత్రుడు దర్వేలన్న కలిసి, దర్వేలన్న ఉద్యోగం లేకుండా రాలే. ఎల్లన్నకు ఉన్న ఉద్యోగాన్ని రాజీనామా చేసి వచ్చిండు. టీచర్ ఉద్యోగస్తుడు తను. టీచర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఉద్యమ స్ఫూర్తి ఉంది కాబట్టి నా ఉద్యోగం పక్కన పెట్టి నేను అందరి ఉద్యోగాల గురించి కొట్లాడాలని చెప్పేసి ఇట్లా అంటే మేమేమో ఉద్యోగాలను వద్దు అనుకున్నాం. అంటే ఎందుకు, ఒక తరం నష్టపోయినా పర్వాలేదు కానీ రాబోయే తరాలకు న్యాయం జరగాల, రాబోయే తరాలకు తోవేయాలా అనే ఆలోచనతో మేము అందరం కూడా అలాంటి న్యాయం ఈ రోజు జరిగిందా? తప్పుడు చరిత్రను ప్రకటించి ఇలా మేము చెప్పడం కాదు, సొంత కూతురు చెప్తా ఉన్నది. గత దశాబ్ద కాలంగా మా పాలనలో సామాజిక న్యాయం జరగలేదు, అందరికీ అవకాశాలు రాలేదు అని చెప్పి స్వయంగా కూతురు చెప్తా ఉన్నది. సో మేము చెప్తే రాజకీయం అంటారు. మేము ఇలా రాజకీయ పార్టీగానో రాజకీయంగానో అట్లా కాదు, నిజంగా నిఖార్సైన ఉస్మానియా బిడ్డలంగా తెలంగాణ ఉద్యమకారులుగా అడుగుతున్నాం. మరి మాలాంటి వాళ్ళం ఎందుకు త్యాగం చేసినాము? నువ్వు ఒక్కడమే తెలంగాణ తీసుకొస్తే మా త్యాగం ఎటుపోతుంది? 1200 మంది బిడ్డలు బలిదానం చేసుకున్నారు కదా, వాళ్ళ త్యాగం ఎటుపోతుంది? ఆ తల్లుల కడుపుకోత ఎటుపోతుంది? సో తప్పుడు చరిత్రను మా కండ్ల ముందర, మా మీదిగా నడుచుకుంటూ పోయిన చరిత్రను మా కండ్ల ముందరే మన్ను పోసి కప్పి మాయం చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఉద్యమ సమాజం, తెలంగాణ సమాజం ఇప్పుడు క్షమించకుండానే ఇవాళ ఎందుకు గడీలను బద్దలు కొట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక ప్రజాపాలన పేరు మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణ ఉద్యమకారుల కృషి ఉంది, తెలంగాణ మేధావుల కృషి ఉంది, యావత్ తెలంగాణ సమాజం కృషి ఉంది. కానీ గత ప్రభుత్వం అంటే అమరవీరుల కుటుంబాలకు కూడా న్యాయం చేయలేకపోతే నువ్వేం ప్రభుత్వం నడిపినట్టు నాకు అర్థం కాదు. అమరవీరుల కుటుంబాలకు కానీ అనేక సభలలో అనేక బంగారు బాట పట్టింది తెలంగాణ. బంగారం ఆ కుటుంబం బంగారమా? ఆ కుటుంబం బంగారు పల్లెల్లో తిండి, ఆ కుటుంబం బంగారు గడ్డలో ఉంటే అది బంగారు తెలంగాణ. ఇలా బిడ్డ చెప్తున్నది కదా, మేము చెప్తే తప్పుడు అవుతుంది, రాజకీయ ఆరోపణ అవుతుంది. మరి బిడ్డనే చెప్తున్నది కదా. మరి సావు నోట్లో తలబెట్టిన కేసీఆర్ గారు అని చెప్తున్నారు అని అంటున్నారు. మరి అలాంటిది ఈ రోజు ఆయన కనీసం బయటికి రాలేదంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. 10 ఏళ్ళ ఉద్యమం పేరు మీద మేము ఉద్యమం నాడే గద్దరన్న కావచ్చు, అనేక మంది మేధావులు కావచ్చు, ఉద్యమం నాడే కేసీఆర్ ఉద్యమాన్ని వాడుకుంటూ తన ఆస్తులను, తన సంపదను పోగేసుకుంటా ఉన్నాడు. తన కుటుంబాన్ని నేను నా భార్య ఇద్దరం మాత్రమే ఉంటాం చెప్పుకొని ఆమర నిరాహార దీక్ష చేసింది. మరి అదేంటంటారు? ఆమరణ నిరాహార దీక్ష చేసిండమ్మా, కాదనంటలేదు. ఎప్పుడు చేసిండు? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను దీక్ష చేస్తున్నానని చెప్పేసి దేశం మొత్తం ప్రచారం చేసుకొని 2006లో ఒకసారి ఢిల్లీలో దీక్ష కూర్చొని 24 గంటలు గడవకముందే దీక్షను విరమించాడు. మళ్ళీ అదే ప్రయత్నం చేసే ప్రయత్నం 2009లో జరిగితే మా దగ్గరికి జేఏసీ ఏర్పాటు చేయడంలో భాగంగా మాతో సంప్రదించడానికి కేసీఆర్ దానికి సంబంధించిన మనుషులు రామచంద్రరావు గారు కావచ్చు, లేదా మిగతా శ్రీకాంతరావు వీళ్ళందరూ వచ్చినప్పుడు మేము ఒకటే మాట చెప్పాం, మాకు కేసీఆర్ మీద నమ్మకం లేదు, తన విధానాల మీద నమ్మకం లేదు, కాబట్టి మేము పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, తెలంగాణ బిల్లు పెట్టాలనే లక్ష్యంతో మేము తెలంగాణ జేఏసీకి ఏర్పడతాం తప్ప కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా మేము జేఏసీకి ఏర్పడము.
కేసీఆర్ ఆమోదించిన ఒక అంశం మాత్రమే. కానీ అంతకంటే ముందు ప్రధాన అంశం తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఎందుకంటే కేసీఆర్ గతంలో కాడెత్తేసిండు. మళ్ళీ మాకు ఏదైతే భయం ఉండేనో ఆ భయాన్ని నిజం చేస్తూ ఇటు దీక్ష కూర్చున్నారో లేదో తెల్లారి మళ్ళీ ఖమ్మం ఆసుపత్రిలో నిమ్మరసం దాగి తెలంగాణ ఉద్యమ కాడిని భుజం మీదకి వెళ్ళి దించేస్తే దాన్ని ఎత్తుకున్నది కదా ఉస్మానియా సమాజం, దాన్ని ఎత్తుకున్నది కదా ఉద్యమ సమాజం. ఉస్మానియా బిడ్డలంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమం నుండి మేము కదా గద్దరన్న లాంటి వాళ్ళు చాలామంది అనేక మంది మా మేధావులు పిలుపునిస్తే కదా ఆ రోజు కేసీఆర్ శవయాత్రను దగ్ధం చేస్తే కదా, దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తే కదా మళ్ళీ ఆ భయానికి కేసీఆర్ లేదు నేను విరమించలేదు, డాక్టర్లు బలవంతంగా నాతో తాగిపించారు అని చెప్పేసి, నిమ్మరసం తాగిపించారు అని చెప్పేసి ఒక తప్పుడు దాన్ని మళ్ళీ ప్రచారం చేసి మళ్ళీ మా భయానికి, ఉస్మానియా విద్యార్థుల భయానికి, తెలంగాణ ఉద్యమ భయానికి ఆ రోజు మళ్ళీ దీక్షను కంటిన్యూ చేసే పరిస్థితి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, మాకు విధానపరమైన స్పష్టత ఉంది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తా అన్నప్పుడు మేము మద్దతుగా నిలబడ్డాం. కేసీఆర్ భుజాన్ని మీద ఉద్యమ కాడిని భుజాన్ని మీదకి వెళ్ళి దించేసినప్పుడు వెంటనే తిరగబడ్డాం. అదే కేసీఆర్ మళ్ళీ నేను దీక్ష కంటిన్యూ చేస్తా అన్నప్పుడు ఖమ్మం నుంచి నిమ్స్కు తరలించాలా, ఆయన ఆరోగ్యం పాడైపోతుంది, ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉందని చెప్పి మళ్ళీ మద్దతుగా నిలబడ్డాం. అంటే తెలంగాణ సమాజం కొట్లాడినప్పుడు నీకు మద్దతుగా ఉన్నది, నువ్వు మోసం చేస్తే సహించడానికి సిద్ధంగా లేదు కాబట్టి ఆ రోజు తిరగబడ్డం, శవయాత్రలు దహనం చేసినాం, దిష్టిబొమ్మలు దగ్ధం చేసినాం, కేసీఆర్ను బాజాబ్తా నిర్ణయించినాం. అట్లా వచ్చిన తెలంగాణను 10 ఏళ్ల కాలం పాటు మీకు తెలుసు కదా ఎన్ని బహిరంగ సభలల్లో తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ ఎన్ని సందర్భాల్లో చెప్పిండు. అనేక బహిరంగ సభలు, కొన్ని వేల బహిరంగ సభలు చెప్పిండు. మరి కేసీఆర్ దళితుడా? కేసీఆర్ దళిత కుటుంబంలో పుట్టిండా? మరి ఎందుకు కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కొనసాగిండు? అంటే యావత్తు తెలంగాణలోని దాదాపు 50 లక్షలకు పైగా ఉన్న దళిత సమాజాన్ని మోసం చేసినట్టు కాదా? దళితులకు, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు, అది మోసం కాదా? ఇట్లా అనేక రంగాలలో అంటే బంగారు తెలంగాణ పేరు చెప్పి బంగారు గడిలో తను నివాసం ఉంటూ బంగారు పల్లెల్లో తినుకుంటూ ఒక రాజులాగా, ఒక చక్రవర్తిలాగా తానే ఒక నియంతృత్వంగా ఉండి గడీల పాలన తెలంగాణలో నిలబెట్టిండు. ఆ గడీల పాలన మాకొద్దు అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ సమాజం అంతా తిరగబడితే ఇవాళ మూలకు కూర్చొని ఉన్నాడు అలా ఫామ్ హౌస్లో. ఎందుకు ఫామ్ హౌస్లో కూర్చున్నాడు? అక్కడ కూడా బ్లాక్మెయిల్ మళ్ళీ ప్రజల్ని, నాకు ఓటేస్తేనేమో మీకు మంచి జరుగుతుంది, నాకు ఓటేకపోయేది నాదేం పోయేది ఉంది, మీకే నష్టం జరుగుతుంది, నేను గడిలో కూర్చొని ఉంటా అంటే అంటే ఆ రకమైన ఒక భావజాలం. అంటే ప్రజలు తప్పుడు ఇవాళ ప్రజలు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయమా? ప్రజలు ఎలక్షన్ల రాజకీయాలలో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్ని గౌరవించాలి కదా. నువ్వు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నప్పుడు నువ్వు నిజంగా నీకు అనుభవం ఉంటే, నువ్వు నిజంగా ఒక పరిపాలనా దక్షుడు అయితే నువ్వు అసెంబ్లీకి వచ్చి ఒకవేళ మా ముఖ్యమంత్రి గారికి ఏదైనా సలహాలో సూచనలో మా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటే ఇవ్వాలి కదా, లేదా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడి మాట్లాడాలి కదా. నువ్వు అవేవి మాట్లాడకుండా మూలకు పోయి కూర్చొని ఇవాళ ఏ తెలంగాణ పేరు చెప్పుకొని 10 ఏళ్ల కాలం పాటు అది ధరణి పేరు మీద సంపాదించిన లక్షలాది ఎకరాల భూమి కావచ్చు, లేదా కాళేశ్వరం పేరుతో సంపాదించిన లక్షల కోట్ల రూపాయలు కావచ్చు, ఆ పంపిణీలో పంచాయతీ వచ్చి ఇవాళ అన్నా చెల్లెల పంచాయతీ, తండ్రి బిడ్డల పంచాయతీ, ఇవాళ సొంత బిడ్డనే నేను విభేదిస్తూ ఉన్నది. అంటే మీ దోపిడీ సంపదను పంపిణీ చేసే క్రమంలో మీ ఏదైతే కుప్పలో వేసుకుంటారు కదా, ఇది నీది అది నాది అని చెప్పేసి ఆ కుప్పల పంపిణీలో జరిగిన అన్యాయం తప్ప ఇవాళ ఒక పెద్ద డ్రామా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం కవిత అయ్యారు వచ్చి ఉద్యమకారులకు న్యాయం జరగలేదనో, మా దాంట్లో న్యాయం జరగలేదు, మళ్ళీ రాబోయే రోజులు మళ్ళీ సామాజిక తెలంగాణ అనగానే తెలంగాణ సమాజం నమ్మడానికి అంత సిద్ధంగా లేదు. ఖచ్చితంగా కవిత దొరసానులకు ప్రతినిధి తప్ప తెలంగాణ సమాజానికి ప్రతినిధి కాదామె. ఇలా బహుజన తెలంగాణ పేరు మీద నిజంగా విమలక్క ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమాజానికి తన ప్రతిగా నిలబడ్డది. ఇలా బతుకమ్మ పేరు మీద ఆమెనేమో మొత్తం ప్లాస్టిక్ బతుకమ్మలు ఆడింది, కానీ నిజమైన బతుకమ్మను తెలంగాణ సమాజంలో ఒక బహుజనుల గొంతుగా నిలబడ్డది ఇలా విమలక్క. అట్లాంటి అనేక మంది ఉద్యమకారులు అంటే విమలక్క కావచ్చు, గద్దరన్న కావచ్చు. గద్దరన్న ఏ తెలంగాణ కోసమైతే 5 బుల్లెట్లను తీసుకొని సీమాంధ్ర పాలకులు కాల్చేస్తే రక్త తర్పణం చేసిన నేల కదా ఈ తెలంగాణ. అట్లాంటి గద్దరన్నను గడి ముందర కూర్చోబెట్టి ఎంత ఘోరంగా అవమానించింది కేసీఆర్. అంటే అది దొరతనం కాదా? అది నియంతృత్వం కాదా? అది అహంకారం కాదా? అంటే ప్రజలు దానికోసమా తెలంగాణ కోరుకున్నది? అమరవీరులు దానికోసమా తెలంగాణ కోసం త్యాగం చేసి మాలాంటి మా జీవితాలను పరంగా పెట్టి మా యూనివర్సిటీ చదువులను, పీజీలను, పిహెచ్లను, కుటుంబాలను అన్నింటినీ కూడా పరంగా పెట్టి మేము పోరాడిన దానికోసమా? ఏది నీ అహంకార పాలన కోసం, నీ అవినీతి పాలన కోసం, నీ లక్షల కోట్ల సంపాదన కోసం మేము పోరాడింది. సో ఇవాళ తెలంగాణ భౌగోళిక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. భౌగోళిక తెలంగాణ రాష్ట్రం మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు. ఆ సామాజిక తెలంగాణ ఇలా అసంపూర్ణంగా ఉన్నది. అటువైపుగా మా ప్రయాణం ఉంటుంది. మా ప్రభుత్వం కూడా ఇలా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, అంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన ఉద్యమ స్వభావాన్ని కోల్పోము, ఉద్యమ స్ఫూర్తిని కోల్పోము, ఉస్మానియా అస్తిత్వాన్ని కోల్పోము. దానికి సిద్ధంగా మేము లేము.
మేము నిజంగా బయట తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా ఉద్యమకారుల గొంతుగా నిలబడి మా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెట్టి మా ప్రభుత్వాన్ని కూడా కన్విన్స్ చేసి తెలంగాణ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో ఏదైతే 250 గజాలు భూమి ఇస్తా అని చెప్పేసి అన్నారో, లేదా అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల గౌరవ వేతనం పెన్షన్ లాంటిది ఇస్తా అన్నారో, దానికోసం మా ప్రభుత్వాన్ని కూడా మేము ఒత్తిడి పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ వచ్చి కూడా ఇప్పటికీ దాదాపు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉండడానికి సిద్ధంగా లేదు. దాదాపు కాంగ్రెస్ వచ్చి అయితే 1.5 year అయిపోయింది, దాటిపోయింది, పైన అయిపోయింది. 1.5 year అయితే మరి 1.5 year లో కూడా ఇప్పటిదాకా ఎంతమంది అమరవీరులకు వీళ్ళు అంటే వాళ్ళ గౌరవాన్ని పెంచేలా చేశారు? ఏదైతే పెన్షన్ ఇందాక మీరు అన్నారో, లేదు అని అంటే ఇంకా ఏమైనా రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా అందించారా? దానికి సంబంధించి ఒక స్పష్టమైన వాళ్ళకు రోడ్ మ్యాప్లు ప్లాన్ చేసుకుంటారు. ఇవాళ కూడా ఎంపవర్ కమిటీ ఒకటి వేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఒకవేళ నిజంగా గనక తెలంగాణ ఉద్యమకారుల పట్ల, తెలంగాణ ఉద్యమ సమాజం పట్ల కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుక చిత్తశుద్ధి కనుక లేకపోయి ఉంటే ఇవాళ దివంగత గద్దరన్న కుటుంబాన్ని ఇవాళ అక్కడికి పిలిచి ₹1,00,00,000 ఇవ్వాల్సిన అవసరం లేదు, 300 గజాల స్థలం ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ శిల్ప నిర్మాత, ఈ అమరవీరుల స్తూపాన్ని ఏదైతే 69 అమరవీరుల స్తూప నిర్మాత ఎక్కా యాదగిరి గారిని కనీసం ఒక్కరోజు పిలిచి ఇంత మంచినీళ్ళు కూడా పోయలేదు కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ అట్లాంటిది ఎక్కా యాదగిరి గారిని గౌరవంగా పిలిచి ఇవాళ తన గౌరవాన్ని పెంచే విధంగా, ఉద్యమకారుల గౌరవాన్ని పెంచే విధంగా అటు బండి యాదగిరి గారి కుటుంబాన్ని కావచ్చు, ఇటు గద్దరన్న కుటుంబాన్ని కావచ్చు, అదేవిధంగా గోరెటి వెంకన్న గారు ఇలా రాజకీయంగా తను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కావచ్చు కాక, కానీ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కావచ్చు, కానీ గోరెటి వెంకన్న ఈ తెలంగాణ సమాజానికి చేసిన త్యాగం చిన్నది కాదు కదా. ఎక్కడికి పోయిన లక్షలాది మంది ప్రజలను ఉరువు తొలగించే ఒక సాహిత్యాన్ని సృజించిన గోరెటి వెంకన్నను తక్కువ అంచనా ఇస్తాము. గోరెటి వెంకన్న గౌరవాన్ని పెంచే ప్రయత్నం అంటే రాజకీయాలకు అతీతంగా నిన్నగాక మొన్న ములుగులో మనం చూసినాం. ఒక మల్లంపల్లి ఒక మండల్ జగదీష్ అనే ఒక జడ్పీ చైర్మన్ ఉండే, తన ఉద్యమం నుంచి వచ్చినవాడు, తను టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు కాక, కానీ సీతక్క నిన్న ఆ మండల పేరును అఫీషియల్గా తెలంగాణ ప్రభుత్వం చేత మార్పించింది. ఎందుకు? ఆ ఉద్యమకారులను గౌరవించాలని చెప్పేసి, ఆ అమరవీరులను గౌరవించాలని చెప్పేసి. ఇట్లా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులను పాషం యాదగిరి అన్న కావచ్చు, జయరాజ్ అన్న కావచ్చు, అందశ్రీ అన్న కావచ్చు. అరే అందశ్రీ గారి పాటని తెలంగాణ సమాజం మొత్తం కూడా చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే జై జై హే తెలంగాణ పాటను తెలంగాణ జాతీయ గీతం అని చెప్పేసి ఆలపిస్తుంటే, ఇవాళ కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆ అందశ్రీ గారిని పూర్తిగా పక్కన పెట్టి, ఆ పాటను పక్కన పెట్టేసి, తనకెవరైతే పబ్బం తన చుట్టూ ఉండి ఎవరైతే తన భజన చేస్తారో వాళ్ళని మాత్రమే అందమెక్కించే ప్రయత్నం దేశపతి శ్రీనివాస్ లాంటి వాళ్ళని కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, ఆ ప్రయత్నం చేశారు కదా. ఇలా అందశ్రీ గారిని గౌరవించి గుర్తించి ఆయన పాటను తెలంగాణ జాతీయ గీతంగా తెలంగాణ సమాజానికి అందించింది కదా ఇలా ఈ ప్రజాప్రభుత్వం. సో ఖచ్చితంగా కొంత ఒక అడుగు వెనుక ముందు కావచ్చు కాక, కానీ తెలంగాణ ఉద్యమకారుల గౌరవాన్ని పెంచే విధంగా, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించే విధంగా ఖచ్చితంగా ఈ ప్రజాప్రభుత్వం అటువైపు వెళ్తుందనే సంపూర్ణమైన విశ్వాసం ఒక తెలంగాణ ఉద్యమం, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు కాదు ఈ మాట చెప్పేది, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమ సమాజాన్ని తనతో పాటు కలుపుకొని నడుస్తున్న వ్యక్తిగా మేమైతే ఖచ్చితంగా భావిస్తాం. మా దయాకర్ అన్నకు కావచ్చు, ఇలా కోదండరామ్ సార్ కావచ్చు, ఖచ్చితంగా అవకాశాలు అయితే ఇచ్చింది కదా ఇదే పార్టీ, ఇదే ప్రభుత్వం, కాబట్టి ఆ గౌరవం పెరుగుతుంది అనే ఆలోచనతో అయితే మేము. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్వేచ్ఛా టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.